ఇప్పుడు ఇట్లా కొత్తిమీర వేసుకోవాలి, గార్నిషింగ్ లాగా. కొత్తిమీర ఓన్లీ వాసన గురించేనా? బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర ఆరోగ్యానికి కూడా మంచిది కదా అది. మిస్టర్ డానియల్. ఏంటి లాభాలేంటి కొత్తిమీర వల్ల? కొత్తిమీర వల్ల అన్నీ లాభాలే. నాకు తెలిసే చెప్తాను, నీకు తెలియకుండా చెప్తావు. లాభం అని తెలుసు. ఇప్పుడు కలిపి కొట్టు కావేటి రంగాని బాగా కలిపి కొట్టు బాగా. వేడిగా ఇది రైస్ కూడా వేడిగా ఉంది కదా, రెండు వేడిగా. వాతావరణం మాత్రం కూల్గా ఉంది. కూల్ వాతావరణంలో వేడిగా తింటే. ఎవరికి పెట్టావట? ఏమంటున్నారు? అదిరిపోయింది. ఏంటి మామ ఒకసారి భయపడ్డావా? నేను భయపడా నేను. ఇప్పటి వరకు ఎవరని లేదే, ఏంది ఈ పిల్ల బట్ట ఇట్టుంటాడు అని అనుకున్నా. ఎవరికొద్దు, మా భాష ఎట్టుంటుంది, పిల్ల బట్ట అని. రికార్డ్ బ్రేక్ చేస్తాను బద్దలు కొట్టింది ఎప్పటి నుంచి మానుకుందాం, ఇంకా అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోదాం అనుకున్నా. అదిరిపోయింది అలా. అంటే ఎలా అంటే ఈక్వల్ రేషియోలో కలిపేసుకుంటున్నాను. ఎంత రైస్ ఉందో అంత కలుపుకుంటేనే దాంట్లో మజా ఉండేది. భలే ఉంది టేస్ట్.